డే డెవల్ బోర్న్ అగైన్ సీజన్ 2 ఫైనల్ ఎపిసోడ్ ఫైనల్లీ వచ్చింది. అండ్ మ్యాన్ వాట్ ఏ ఫినాలే, వర్త్ ఇట్. ఎస్పెషల్లీ ఆ కోర్ట్ రూమ్ సీన్ ఇచ్చిన ఇంపాక్ట్ ఇంత అంతా కాదు, వర్ణనాతీతం. ఇంకా డే డెవల్ బోర్న్ అగైన్ సీజన్ 2 స్టార్ట్ చేయాలి అంటే ఇంకేం చేస్తున్నారా, వెళ్ళి చూడండి. ఎన్నిసార్లు చెప్పాలి? సరే గాయస్, ఇంకా ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదామా మరి. సో ఈ ఎపిసోడ్ ఓపెన్ అయ్యేది మ్యాట్ ఇంకా కెరెన్ ఇక్కడ హ్యాపీగా నడుస్తూ, అండ్ ఇద్దరు పన్నా అన్న ఈ ఇండియన్ రెస్టారెంట్ లోకి వెళ్తారు అండ్ ఇద్దరు మాటలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. దెన్ సీన్ కట్ అవుతుంది కెరెన్ కోర్ట్ రూమ్ కి. సో ఈ సీన్ ఎందుకు పెట్టారో మనకి ఎపిసోడ్ ఎండింగ్ తెలుస్తుంది. అయితే 7th ఎపిసోడ్ లో ఏమైందో మనందరికి తెలుసు. యాంటీ విజిలెంట్ టాస్క్ ఫోర్స్ మ్యాట్ మీద అటాక్ చేస్తారు అండ్ మ్యాట్ కాలుకు ఒక బుల్లెట్ దిగుతుంది. ఇంకా మ్యాట్ వెళ్ళి క్లింటన్ చర్చ్ లో దాక్కుంటాడు, వేర్ జెసికా కమ్స్ అండ్ సేవ్స్ హిమ్. అండ్ ఈ ఎపిసోడ్ లో సిటీ హాల్ దగ్గరకు వస్తే బక్ డానియల్ చంపిన మాట ఫిస్ కి తన చూపులతో ఇండైరెక్ట్ గా చెప్పేస్తాడు. అండ్ వి సీ ఇద్దరు డానియల్ చావుకు ఫీల్ అవుతున్నారు బికాస్ డానియల్ హ్యాస్ బీన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ టు దెమ్. తర్వాత ఫిస్క్ బక్ కి ఓ లెటర్ ఇస్తాడు అండ్ ఆ టైంలో అదేంటో మనకి ఇంకా తెలియదు, విచ్ వి లేటర్ గెట్ టు నో దట్ ఇట్స్ కోర్ట్ సమ్మన్డ్ ఫర్ ఫిస్క్ యాజ్ అ విట్నెస్ బై మ్యాట్. తర్వాత సీన్ లో మ్యాట్ ఫైనలీ మేక్స్ ఇట్ టు ద కోర్ట్ అండ్ అప్పుడే డిస్ట్రిక్ట్ అటర్నీ హాక్బర్గ్ హెదర్ ద్వారా ఎలా విజిలాంటీ సైకోపాట్స్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ ఇక్కడే హెదర్ ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇస్తుంది, ఈ విజిలాంటీస్ అసలైన ఫేస్ ఆ మాస్కే అండ్ వాళ్ళ అసలైన ఫేస్ వాళ్ళు పబ్లిక్ లో చూపిస్తున్న ఒక కవర్ డ్రైవ్. సో ఈ స్టేట్మెంట్ లేదా ఈ ఫిలాసఫీ కామిక్ యూనివర్స్ లో ఎప్పటి నుంచో నడుస్తుంది, ఎస్పెషల్లీ విత్ డే డెవిల్ అండ్ బ్యాట్మ్యాన్. ఐ మీన్ మ్యాట్ మర్డాక్ ఒక ఇంటెలిజెంట్ లాయర్, బిలీవ్స్ ఇన్ గాడ్, కానీ రాత్రులు క్రిమినల్స్ తో ఫైట్ చేస్తాడు యాజ్ అ విజిలాంటీ. అండ్ బ్యాట్మ్యాన్ కూడా సేమ్. బ్రూస్ వేన్ అనేది ఒక పబ్లిక్ మాస్క్, బ్రూస్ అసలైన ఐడెంటిటీ బ్యాట్మ్యాన్. అండ్ ఇక్కడ క్రిస్టియన్ హెదర్ ని రివర్స్ కౌంటర్ క్వశ్చన్ అడుగుతుంది, దట్ కొందరి డాక్టర్ ఇంకా ప్రొఫెసర్ మాస్క్ వేసుకుంటారు బట్ ఇన్ రియాలిటీ వాళ్ళు కూడా కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ సడన్ గా క్యారెన్ ని మ్యాన్ హ్యాండిల్ చేసింది కదా అని అడిగి పక్కేలు కూర్చుంటుంది. ఇంకో పక్క కోర్ట్ ఆపోజిట్ బిల్డింగ్ లో ఒక ఫేక్ బుల్జాయ్ గెటప్ తో ఉన్న ఏవిటిఎఫ్ ఆఫీసర్ స్నైపర్ రైఫిల్ తో రెడీ ఉంటాడు, మోస్ట్లీ మ్యాట్ ఇంకా కెరెన్ ని చంపడానికి. కానీ అప్పుడే రియల్ బుల్జాయ్ బెంజమిన్ పాయిండెక్స్టర్ అక్కడికి వస్తాడు అండ్ అక్కడ ఉన్న అందరు ఏవిటిఎఫ్ ఆఫీసర్స్ ని న్యూట్రలైజ్ చేస్తాడు. అండ్ ఈ సీన్ చూస్తే నాకు నెట్ఫ్లిక్స్ డే డెవిల్ సీజన్ 3 లో పాయిండెక్స్టర్ డే డెవిల్ గెటప్ సీన్ గుర్తుకొచ్చింది. You dare use my own spells against me, Potter. ఇంకా ఫేక్ బుల్జాయ్ని చంపి వార్డ్ స్నైపర్ తో రెడీ ఉంటాడు. ఇంకా అలానే ఫిస్క్ కూడా కోర్ట్ రూమ్ కి వస్తాడు అండ్ ఆ సీన్ లో ఫిస్క్ నడుస్తున్నప్పుడు మనకు ఆ హెవీ ఫుట్ స్టెప్స్ సౌండ్ వినిపిస్తాయి, టెలింగ్ అస్ ఈ మనిషి ఈజీగా ఓడిపోయే రకం కాదు. అండ్ వి ఈవెన్ సీ దట్ ఎలా మ్యాట్ అడిగే ప్రతి క్వశ్చన్స్ ని ఫిస్క్ తారుమారు చేస్తూ రిప్లై ఇస్తాడు. ఒక మూమెంట్ వరకు మ్యాట్ కూడా తన క్వశ్చన్స్ ని డీప్ గా అడగాలా లేదా అని క్వశ్చన్ చేసుకుంటాడు, బికాస్ హీ నోస్ మరీ డీప్ గా వెళ్తే ఫిస్క్ వాడి డేటివ్ ఐడెంటిటీని ముందుకు తెస్తాడు. కానీ అప్పుడు కూడా జడ్జెస్ పర్మిషన్ తో క్రిస్టఫీ సావా చనిపోయే ముందు ఇచ్చిన టెస్టిమనీని మ్యాట్ ప్లే చేస్తాడు. కానీ దీని ముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్టే లా ప్రకారం చనిపోయిన వారి స్టేట్మెంట్ ని కోర్ట్ ఎవిడెన్స్ గా తీసుకోదు. ఈ కేసులో వాడు ఉన్నాడు లేదా జడ్జెస్ కి ఇంకా తెలియదు, కానీ అప్పుడు కూడా క్రిస్టోఫర్ సావా కోర్టులో ప్రెజెంట్ లేకపోతే జడ్జెస్ అని ఎవిడెన్స్ గా తీసుకోలేరు. కానీ అప్పుడే మ్యాట్ తన బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీస్తాడు, విచ్ నో వన్ ఎక్స్పెక్టెడ్. క్రిస్టోఫర్ సావా స్టేట్మెంట్ లో హీ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్స్ దట్ ఆ షిప్ లో వాడి క్యాప్టెన్ తో పాటు డే డెవిల్ కూడా ఉండే. సో డే డెవిల్ క్యాన్ ఆల్సో బి విట్నెస్ అని మ్యాట్ అంటాడు. అండ్ తర్వాత మ్యాట్ నోటి నుంచి వచ్చిన పదాలు, I am Daredevil. ఇది వినగానే ఫిస్క్ కోర్టులో ఉన్న వారితో పాటు మనందరి బుర్రలు ప్రశాంత్ నీల్ మూవీస్ లో బాంబ్స్ వెళ్ళినట్టు పేలుతాయి. ఫిస్క్ లిటరల్లీ అనుకుని ఉంటాడు, నా క్రైమ్స్ ని రివీల్ చేద్దామని వీడి ఐడెంటిటీని కూడా కాంప్రమైజ్ చేస్తారు కదరా. అలా కాదు తప్పించాడా. ఇంకా మ్యాట్ డే డెవిల్ విట్నెస్ గా నార్థన్ షార్ లో ఇల్లీగల్ గా తీసుకెళ్లిన వెపన్స్ గురించి ని టెస్టిఫై చేస్తాడు. అండ్ ఈ సేఫర్ స్ట్రీట్ యాక్ట్ అన్నది ఫిస్క్ ప్రైవేట్ ఇంట్రెస్ట్ కోరిక మేరకు చేస్తున్నాడని చెప్తాడు. సో దీని వల్ల ఈ కోర్ట్ కి ఈ యాక్ట్ ని వాడలేదని చెప్తాడు. అండ్ జడ్జెస్ కూడా దానికి ఒప్పుకుని క్యారెన్ని రిలీజ్ చేస్తారు. ఇంకా ఫిస్క్ కోర్టు నుండి బయటికి రాగానే గవర్నర్, ఎవరిని చూసి మీలో చాలా మంది తల బాదుకుని ఉంటారు, ఎక్కడో చూసానే అని. 2013లో వచ్చిన ది కాంజరింగ్ లో కార్లిన్ పెరన్ క్యారెక్టర్ ప్లే చేసింది తినే. సో గవర్నర్ ఫిస్క్ మీద మల్టిపుల్ క్రిమినల్ చార్జెస్ వేసింది అండ్ తన్ని చంపడానికి పంపించిన అసాసిన్ ఇంకా బతికే ఉన్నాడు, వాడు నిజాలు చెప్పాడని చెప్తుంది. అండ్ ఎప్పుడైతే అందరు కోర్ట్ బయట డోర్ దగ్గరికి వస్తారో పావెల్ ఇంకా వాడి మనుషులు ఆపోజిట్ బిల్డింగ్ లో ఉన్నారని అనుకుని మ్యాట్ ని షూట్ చేయమంటాడు. కానీ పాయిండెక్స్టర్, సారీ పావెల్ తప్పు బుల్జాయ్కి చెప్పావు, ఫిస్క్ మీద షూట్ చేస్తాడు. కానీ మన బ్యాడ్ లక్, బక్ మధ్యలో వచ్చి వాడు బుల్లెట్ ని తీసుకుంటాడు అండ్ మొత్తం సిచ్యువేషన్ మిస్ అయిపోతుంది. కానీ అప్పుడు కూడా ఫిస్క్ దీని ఒక అడ్వాంటేజ్ లా తీసుకుని కోర్టులో ఉన్న అన్ని కెమెరాస్ ముందు లైవ్ గా చెప్తాడు విజిలాంటీస్ కోర్ట్ మీద అటాక్ చేశారు అండ్ కోర్ట్ ని వాడు సీజ్ చేస్తున్నాడు టు బ్రింగ్ బ్యాక్ ఆర్డర్. ఇంకో పక్క బీబీ కూడా తన ఒరిజినల్ వాయిస్ తో ఏవిటిఎఫ్ ఇంకా ఫిస్క్ అగేన్స్ట్ గా ఎవిడెన్సెస్ రివీల్ చేసి ప్రొటెస్ట్ చేయమని ఎంకరేజ్ చేస్తుంది. ఇంకా ప్రొటెస్టర్స్ తో పాటు పోలీసులు కూడా జాయిన్ అవుతారు. ఇంకో పక్క షీలా
ఫిస్క్ దగ్గర వచ్చి అటార్నీ జనరల్ దగ్గర ఒక ఆఫర్ ఉందని ఫోన్ ఇస్తుంది, కానీ ఫిస్క్ దాన్ని కూడా దేకడు. అండ్ ఇక్కడ కోర్ట్ బయట జనాలను చూసి కోల్ ఫైనల్లీ వాడు చేసే తప్పని రియలైజ్ అవుతాడు. అండ్ ఇక్కడ పాల్ ఎక్స్ట్రా చేస్తున్నాడు, గుద్దుతాడు. ఈ మొత్తం సీజన్ లో రాని సాటిస్ఫాక్షన్ ఈ ఒక్క సీన్ తో వచ్చేసిందబ్బా. ఇంకేముంది, అందరు ప్రొటెస్టర్స్ ఏదో పీక్దాం అని లోపలికి వెళ్తారు. వాళ్ళకేం తెలుసు అక్కడ ఉన్నది మేయర్ ఫిస్క్ కాదు, వాళ్ళ మొగుడు కింగ్ పిన్. అండ్ మళ్ళీ ఆ కోర్ట్ రూమ్ దగ్గరికి వస్తే ఇక్కడ హాక్బర్గ్ అవసరమారా నీకు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఫ్లర్టింగ్ చేయడం హెదర్తో? ముందే తన మ్యూజ్ ట్రామాటిక్ ఎపిసోడ్స్ లో ఉంది, మళ్ళీ టచింగ్ లో ఒకటి ఒకే గుద్దింది. ఉన్నాడా పోయడానికి సస్పెన్స్ లో వదిలేశారు. ఇంకా అక్కడే ఉన్న షీలా ఆ అటార్నీ జనరల్ ఆఫర్ ఏంటో విని ఫిస్క్ చెప్తుంది, ఇఫ్ ఫిస్క్ రిజైన్ చేసి న్యూయార్క్ నుంచి వెళ్ళిపోతే వాడి మీద ఏ చార్జెస్ పడవని. కానీ అప్పుడు కూడా ఫిస్క్ దాన్ని దేకకుండా కోర్ట్ రూమ్ నుండి బయటకు వచ్చి ముందున్న ఫస్ట్ ప్రొటెస్టర్ ని ఒకే ఒక గుద్దులో చంపుతాడు. ఇంకా మనకి ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమైపోయింది వీళ్ళ పరిస్థితి ఏంటో. సో మళ్ళీ మ్యాట్ దగ్గరకు వస్తే ఇంకా డేడల్ సూట్ వేశాడు అండ్ జెసికాతో కలిసి ఏవిటిఎఫ్ ఆఫీసర్ ని చితక్కొట్టుడే. అండ్ వీళ్ళు ఎవరైనా స్టార్ వార్స్ రోగన్ చూస్తుంటే ఈ సీన్ అచ్చం ఆ డార్త్ వేడర్ సీన్ లా అనిపించింది. ఇక్కడ కంప్లీట్ ఫిస్క్ తాండవం చూపిస్తారు. ఇక్కడైతే వీడిని ఎత్తి గోడకు గుద్దే సీన్ సేమ్ నెట్ఫ్లిక్స్ డేడల్ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ లో కూడా పాయిండెక్స్టర్ కి అదే ట్రీట్మెంట్. కానీ లాస్ట్కి అందరూ ఒకేసారి ఫిస్క్ మీద భారీ పడతారు. మళ్ళీ మ్యాట్ ఇక్కడ వాడి వాల్యూస్ని చూపిస్తూ ఆ ప్రొటెస్టర్స్ని ఆపి ఫిస్క్ని ఆ ఆఫర్ తీసుకోమని రిక్వెస్ట్ చేస్తాడు. ఐ మీన్ ఈ మూమెంట్లో కూడా మ్యాట్ ఫిస్క్ని క్షమిస్తున్నాడు. అరే వస్తూ ఒక 10 మందిని చంపుంటాడ్రా, సరే ఒక మూమెంట్ కోసం దాన్ని సెల్ఫ్ డిఫెన్స్ అనుకుందాం. మేయర్ ఏక ఎంతమంది చంపాడు సేఫర్ స్టేట్ యాక్ట్ పేరుతో. పోలీస్ కమిషనర్ గాలో బుర్ర అనుకున్నాడు, పుచ్చకాయ అనుకున్నాడు, అలా పచ్చడి చేశాడు. గవర్నర్ మీద అటెంప్టెడ్ మర్డర్. బట్ మ్యాట్ బి లైక్, అండర్స్టాండ్ హిస్ పెయిన్ మ్యాన్, వీ నీడ్ టు ఫర్గివ్. అండ్ ఫైనల్లీ ఈ డేర్డెవిల్ వర్సెస్ కింగ్ పిన్ లో నో విన్నర్ నో లూజర్, ఇద్దరు కాంప్రమైజ్ అవుతారు ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సిటీ, ఏదైతే ఇద్దరు ఎప్పటి నుంచో కోరుకున్నది. అండ్ అలా ఫిస్క్ ఫరార్ అయిపోతాడు. అండ్ మళ్ళీ ఆ ఇండియన్ రెస్టారెంట్ సీన్ దగ్గరకు వస్తాం. మ్యాట్ కేరెన్తో వాడు వన్ లాస్ట్ మూమెంట్ షేర్ చేసుకుంటాడు. అండ్ మ్యాట్ జైలుకి వెళ్ళే ముందు ఒక ఇండియన్ రెస్టారెంట్ చూస్ చేయడం కైండ్ ఆఫ్ ఫెల్ట్ గుడ్. ఏం తిని ఉంటాడంటారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ జెసికా దగ్గరకు వస్తే షీ మూవ్ బ్యాక్ టు అవర్ ఎలియాస్ ఇన్వెస్టిగేషన్స్ ఆఫీస్ అండ్ వీ ఫైనలీ గెట్ టు సీ లూక్ కేజ్. ఇంకో పక్క న్యూయార్క్ బులెటిన్లో బీబీకి జాబ్ వస్తుంది. అండ్ ఈ గుండుగాడు గుర్తున్నాడా, అదే నెట్ఫ్లిక్స్ రేడియోలో న్యూయార్క్ బులెటిన్ ఎడిటర్ ఇన్ చీఫ్ మిచెల్ ఎలిసన్. మళ్ళీ జెసికా ఇంకా లూక్ దగ్గరకు వస్తే జెసికా లూక్ని అడుగుతుంది ఇంకా ఇది లాస్ట్ అసైన్మెంట్ కానీ. టు విచ్ లూక్ సేస్ ఎస్, వాడి బదులు కొత్త పర్సన్ తీసుకున్నారని అంటాడు. అండ్ అది పాయిండెక్స్టర్ అని తెలుస్తుంది, హూమ్ చార్ల్స్ అపాయింటెడ్ ఫర్ దర్ ఫ్యూచర్ ఆపరేషన్స్. దెన్ మళ్ళీ జైలు దగ్గరకు వస్తే మ్యాట్తో పాటు ఏవిటిఎఫ్ ఆఫీసర్స్ని కూడా అరెస్ట్ చేశారు. అండ్ ఇలా అందరూ ఇప్పుడు వాళ్ళ కొత్త అడ్వెంచర్స్ని మొదలెడితే హెదర్ ఇంకా మ్యూజ్ ఎపిసోడ్స్లోనే స్టక్ అయ్యి ఉంది. అండ్ షీ ఫైనలీ వేర్స్ దట్ మ్యూజ్ మాస్క్. అండ్ ఈసారి మిర్రర్లో తన ఒరిజినల్ ఫేస్ కనిపిస్తుంది, సిగ్నిఫైయింగ్ దట్ డాక్టర్ హెదర్ అన్నది ఇప్పుడు ఒక మాస్క్ అండ్ హర్ రియల్ ఐడెంటిటీ హాస్ బికమ్ మ్యూజ్. ఇంకా ఫైనలీ లాస్ట్ సీన్ ఏం చేసేది ఫిస్క్ ఒక ఐలాండ్లో అండ్ మ్యాట్ జైల్లో. కానీ ఇక్కడ ఐరనీని చూడండి, ఫిస్క్కి ఐలాండ్లో ఎంత ఫ్రీ ఉన్నా వాడు చేద్దాం అనుకున్నది ఇంకా చేయలేడు. అండ్ మ్యాట్ జైల్లో ఉన్న వాడు ఇప్పుడు దాకా చేసిన విజిలాంటిజం నుండి టెంపరీగా ఫ్రీ అయ్యాడు. ఇంకా ఇది చూస్తే ఫైనల్లీ మ్యాట్ ఇంకా ఫిస్క్ మధ్యలో ఉన్న ఈ కాన్ఫ్లిక్ట్ ఒక ఎండ్కి వచ్చిందని అనిపిస్తుంది. మీరేమంటారు? ఆల్సో మ్యాట్ జైల్లో ఉండడంతో మీ అందరికీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ ట్రైలర్ మళ్ళీ గుర్తుకు వచ్చి ఉంటుందిగా, వేర్ పీటర్ ద హ్యాండ్తో ఒక జైల్లో ఫైట్ చేస్తాడు. డస్ దట్ మీన్ పీటర్ ఈస్ ట్రైంగ్ టు బ్రేక్అవుట్ డేర్డెవిల్? కానీ ఇట్స్ వెరీ అన్లైక్లీ బికాస్ మ్యాట్ సొంతంగా జైలుకి వెళ్ళాడు, ప్లస్ అది స్పైడర్ మ్యాన్ స్టైలు కాదు. సో ద బెస్ట్ గెస్ కుడ్ బి ద హ్యాండ్ డేర్డెవిల్ని చంపడానికి వచ్చినప్పుడు స్పైడర్ మ్యాన్ వచ్చి మ్యాట్ని కాపాడి ఉంటాడు. ఆల్సో నెక్స్ట్ వీక్ పనిషర్ స్పెషల్ ద పనిషర్ 1 లాస్ట్ కిల్ రాబోతోంది. సో అందులో ఇంకేమైనా డీటెయిల్స్ దొరుకుతాయేమో చూడాలి. అండ్ దీంతో డేర్డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 2 ఫైనల్ ఎపిసోడ్ బ్రేక్ డౌన్ పూర్తయింది గైస్. నాకు ఈ లాస్ట్ ఎపిసోడ్ చాలా బాగా నచ్చింది, ఒక ప్రాపర్ ఎండింగ్లో ఉండే. అండ్ అలానే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి, ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అప్పటిదాకా